దేవా నాయన మాతో మీరు మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని ప్రభువా మేము వినగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా మేమేమై ఉన్నామో మీకు తెలుసు. ప్రభువా ప్రతిదినము నాతో మాతో మీరు మాట్లాడుతూ వస్తా ఉన్నందుకు మీకు వందనాలు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరొకసారి మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి. యేసు క్రీస్తు ప్రభు నామన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సో మనము మొదటి భాగంలో దావీదు యొక్క జీవితాన్ని ఆలోచించేస్తా ఉన్నప్పుడు రాజుగా ఒక ముందు దావీదు యొక్క లైఫ్ ని మనం చూసాం. పార్ట్ 1, డేవిడ్ బిఫోర్ బికమింగ్ ద కింగ్. దావీదు యొక్క లైఫ్ లో ఉన్నటువంటి అనుభవాల్ని మనం చూస్తూ వచ్చాం. దావీదుని దేవుడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన ప్రజలని మేపటానికి, తన ప్రజలను పరిపాలించడానికి, తను ఒక కాపరిగా ఉండడానికి గొర్రెల దొడ్డులో నుంచి ఆయన పిలిచాడని, తను యథార్థ హృదయం గలవాడై తన యొక్క మందను మేపాడని, లేక తన రాజ్యాన్ని పరిపాలన చేస్తాడని మనం చూసాము. తను నేర్పర కలిగిన వాడిగా ఉన్నాడని మనం చూసాం. సో ఈరోజు మనం కంటిన్యూషన్, డేవిడ్ యొక్క లైఫ్ యొక్క కంటిన్యూషన్ 2వ సమూయేలు గ్రంథంలోనికి మనము వెళ్తూ డేవిడ్ యొక్క లైఫ్ ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దావీదుకు ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే, డేవిడ్ వాజ్ అ కింగ్ బట్ హి వాజ్ అ షెపర్డ్ కింగ్. ఒక కాపరి లాగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు. ఇది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క ఆఫీస్ ని సూచిస్తా ఉంది. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మనకి ప్రధాన కాపరిగా ఉన్నాడు. అంతేకాకుండా మనను పరిపాలించే రాజుగా కూడా ఉంటూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభుకి అతి దగ్గర సమీపమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఒక టైప్ గా, ఒక ఛాయగా ఉన్నటువంటి జీవితం మనం కనుక చూసినట్లయితే అది మన యొక్క పితరుడైనటువంటి దావీదు యొక్క జీవితం అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అనేక విషయాల్లో మన ప్రభువుని పోలినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో 30-31 అధ్యాయాల్ని కనుక మనం చూసినట్లయితే సిక్లగ్ అనుభవాన్ని అక్కడ మనం చూస్తాం. దావీదు తన యొక్క తనతో ఉన్నటువంటి 600 మంది కూడా ఆ యొక్క సిక్లగ్ అనేటువంటి పట్టణంలో ఉండడం, అక్కడ ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ ఫిలిస్తీన్ల సర్దార్లు అబ్జెక్ట్ చేయటము, తర్వాత దావీదు తనతో ఉన్నటువంటి వారందరూ తిరిగి వెనక్కి రావడం, సిక్లగ్ అంతా తగలబెట్టబడి వారి యొక్క భార్యలు, పిల్లలు, సొత్తంతా కూడా అమాలేకులు దోచుకొని వెళ్ళిపోవడము, అక్కడ వారు ఏడుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చి, ఆ తర్వాత దావీదుతో ఉన్నటువంటి వారు కూడా దావీదును రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదు తన దేవుడిని యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గర ఎంక్వైర్ చేసి తిరిగి వెళ్ళి ఆ యొక్క అమాలేకీయులందరినీ ఓడించి దావీదు తమకు కలిగిన సమస్తాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. సో మొట్టమొదటి పాఠము మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే, డేవిడ్ రికవర్డ్ ఆల్. తను దేవుని దగ్గరికి వెళ్ళి తను పశ్చాత్తాపడి శత్రువుని వెంటాడి శత్రువుని ఓడించి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. సో దిస్ ఈస్ అ గ్రేటెస్ట్ లెసన్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, తప్పులు చేసినటువంటి లేకపోతే బలహీనుడిగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ దావీదు దేవుని హృదయానుసారుడని ఏ విషయంలో మనం ఖచ్చితంగా రూఢిగా కనిపిస్తా ఉందంటే, దేవుని యొక్క హృదయము క్షమించుటకు సిద్ధమైనటువంటి హృదయం, విరిగి నలిగినటువంటి హృదయాన్ని అలక్ష్యము చేయనటువంటి మనసు మన యొక్క ప్రభుది, దేవునిది. కాబట్టి దేవుని ఎరిగినటువంటి వాడు ఎంతో అక్కడ పశ్చాత్తాపడ్డాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో తన యొక్క పాపం విషయమై, తప్పు విషయమై ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దెన్ హీ రికవర్డ్ ఆల్, తిరిగి సమస్తమును సంపాదించుకున్నాను. మొట్టమొదటి పాఠం ఏంటంటే రికవరింగ్ ఆల్. ఈ యొక్క సమయంలో మనం కూడా పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఈ అమాలేకీయులు అనేటువంటి ఈ శరీర కార్యాలు కానీ,
ఫిలిస్తీన్లు అనేటువంటి యొక్క లోకము కానీ, గొలియాతు అనేటువంటి యొక్క అపవాది అయినటువంటి సాతానుడు కానీ, ఈ ఈ యొక్క లోకము, శరీరము, తర్వాత సాతానుడు, ఇవన్నీ కూడా మన మీద అటాక్ చేస్తూ అనేకమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆస్తులని, ట్రెజర్స్ ని, విలువలని, సొత్తుని వాడు దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు వాడికి అవకాశం దొరికిందంటే మన బలహీనత. మన యొక్క బలహీనమైన సమయంలో, మన పడిపోయిన సమయంలో వాడు వచ్చి దోచుకుని వెళ్తాడు. ఆ విధంగా పడిపోయిన స్థితిలో మనం ఉండాల్సిన అవసరం లేదు. దోచుకోబడిన స్థితిలో మనము ఉండవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు. దోచుకోబడినటువంటి వారుగా ఉండాలని ప్రభు ఎప్పుడు కోరుకోవట్లేదు. గాడ్ వాంటెడ్ us టు రికవర్ ఎవ్రీథింగ్ దట్ వి లాస్ట్. సమస్తాన్ని తిరిగి సంపాదించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. అది ఎలా జరుగుతుందంటే రిపెంట్, పర్స్యూ, ఓవర్టేక్ అండ్ రికవర్ ఆల్. దాట్స్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. రెండవ పాఠము మనం గనక చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలో తను ఒక అలవాటుగా, తన జీవితంలో ఒక భాగముగా అయింది ఏంటంటే డేవిడ్ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్, ఎంక్వైరింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అది మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము, తర్వాత రెండవ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము. రాజు కాకముందు, రాజు అయిన తర్వాత కూడా ప్రతి విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి విచారించడం అనేది దావీదులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ గుణం. ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేయలేదో అక్కడ ఖచ్చితంగా పడిపోయాడు. అది కూడా బైబిల్ స్పష్టంగా మనకు తెలియచేస్తా ఉంది. సో కాబట్టి అమాలేకులు తన సొత్తంతని తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా చూస్తాము డేవిడ్ ఎంక్వైర్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత మనం గనక చూసినట్లయితే ఆ యొక్క సమూయేలు రెండవ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ఇది జరిగిన తర్వాత ఆ పట్టణంలోనికి నేను పోవుదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. రెండవ అధ్యాయం మొదట వచ్చిన రెండవ సమూయేలుగా మీరు కూడా బైబిల్ తీసి దయచేసి బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. రెండవ సమూయేలు గ్రంథంలో అక్కడక్కడ కొన్ని సందర్భాలు నేను చూస్తూ ముందుకు వెళ్తాను కాబట్టి దయచేసి మీ బైబిల్ అందరూ ఓపెన్ చేయండి. రెండవ సమూయేలు గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనంలో దావీదు దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి నేను ఏ పట్టణంలోకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని దావీదు విచారణ చేశాడు. వెళ్ళుదునా అన్నాడు. దేవుడు నీవు పోవచ్చును అని సెలవిచ్చినప్పుడు మరలా అడుగుతున్నాడు, నేను ఏ పట్టణంలోనికి పోవాలి అన్నప్పుడు నువ్వు హెబ్రోనుకు వెళ్ళు అని దేవుడు సెలవివ్వటం మనము చూస్తాము. సో లుక్ ఎట్ డేవిడ్స్ క్లియర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రేయర్. దావీదు యొక్క జీవితంలో ఏ విధంగా దేవుని దగ్గర ఆయన ఎంక్వైరీ చేస్తూ వచ్చాడంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడగటము అనేది మనం చూస్తాం. ప్రభువా నేను ఆ పట్టణంలోనికి వెళ్ళుదునా? దేవుడు అన్నాడు వెళ్ళు. రెండవ క్వశ్చన్, దేవా నేను ఏ పట్టణంలోనికి వెళ్ళాలి? నువ్వు హెబ్రోనుకి వెళ్ళు. ఆ తర్వాత కూడా మనం చూస్తే ఫిలిస్తీన్లు దండెత్తి వస్తారు. 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాము. 5వ అధ్యాయం 19, దావీదును నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోవుదునా, వారిని నీవు నాకు అప్పగించదువా? ఫిలిస్తీన్లు వచ్చారు, పంటంతా దోచుకుని పోతా ఉన్నారు కైలాలో. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు, ప్రభువా ఫిలిస్తీన్ల దగ్గరికి నేను వెళ్ళుదునా అంటే దేవుడు అన్నాడు వెళ్ళు, నేను నీకు అప్పగిస్తాను అన్నాడు. ఓడించాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు మరలా దండెత్తి వచ్చారు, మరలా రెఫాయిములోనే దిగారు. ఇప్పుడు మరలా ఫస్ట్ టైం అడిగినప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు, మళ్ళా ఇంకా రెండవసారి అడగాల్సిన అవసరం లేదు అన్నట్టుగా దావీదు లేడు. సెకండ్ టైం అగైన్ డేవిడ్ ఎంక్వైర్డ్. మరలా నేను వెళ్ళుదునంటే వెళ్ళు, కానీ వేరే స్ట్రాటజీ చెప్తాను, ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్ళని దేవుడు నడిపించడం మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన పాఠం ఏంటంటే దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా డొంక తిరుగుడు ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడు కూడా ఏదో బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్లుగా మనం నాంచాల్సిన అవసరం లేదు. అబ్స్ట్రాక్ట్ గా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మన హృదయాల్ని, ఆలోచనలన్నీ ఎరిగినటువంటి దేవుడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం అడగబోతున్నావో కూడా ఆయనకు తెలుసు. ఎలాంటి హృదయంతో వెళ్తున్నామో తెలుసు. ఆయన చిత్తానికి లోబడే మనస్సు, ఇష్టం ఉందో లేదో కూడా దేవునికి తెలుసు. మనం బలహీనతలు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఓపెన్ గా చెప్పుకోవటం ఇప్పుడు మనం నేర్చుకోవాలి. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రభు దగ్గరికి పాయింట్ తీసుకుని వెళ్ళి, ప్రభువా ఇది నా సమస్య, ఈ సమస్యలో నేను చేయమంటావు? ప్రభువా ఇది నా బలహీనత, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ప్రభువా ఇది నా కన్ఫ్యూజన్, దీంట్లో నాకు క్లారిటీ కావాలి. ప్రభువా దిస్ ఈస్ మై ప్రాబ్లం, నాకు సొల్యూషన్ ఏంటి? గో టు ద లార్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇష్యూ బై ఇష్యూ, స్టెప్ బై స్టెప్, ప్రేయర్ బై ప్రేయర్. దేవుడు చక్కగా మనల్ని గైడ్ చేస్తాడు.
కాబట్టి డేవిడ్ యొక్క లైఫ్ లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని హృదయానుసారుడు ఎలా అయ్యాడంటే, స్టెప్ బై స్టెప్ he was led by the Lord. He learned how to enquire in the presence of the Lord. దేవుని సన్నిధిలో వెళ్ళి నేను ఏం చేయాలి ప్రభా, ఇది చేయమంటా వద్దా ప్రభా, ఇది నీ చిత్తమా కాదా ప్రభా, ఇది నీ యొక్క మాట అయితే నాతో మాట్లాడు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ద లార్డ్ గైడ్స్ హిస్ పీపుల్. అందుకనే తన అనుభవంలో నుంచి తను రాసిన కీర్తనలు మనం చదువుతా ఉన్నప్పుడు ఏ విధంగా అద్భుతంగా దావీదు దేవుని చేత నడిపించబడ్డాడో మనకి అర్థమవుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి డేవిడ్ రికవర్డ్ ఆల్. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే డేవిడ్ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద లార్డ్. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఇక్కడ మనం చూస్తాం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబములకు బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఈ మాటని మనం చూసినట్లయితే అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నటువంటి దావీదు అతని కుటుంబాన్ని మనం చూస్తాము. సౌలు తన యొక్క కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోవటం అనేది మనం చూస్తాం. నీతిమంతుల కుటుంబము లేకపోతే దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి, దేవుని సంతోషపరిచేటటువంటి యొక్క వారి కుటుంబం ఎలా ఉంటది అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ డేవిడ్. సో కార్నల్ మ్యాన్, వరల్డ్లీ పర్సన్ సాల్. సౌలు యొక్క పాపము, సౌలు యొక్క అవిధేయత, సౌలు యొక్క జీవితం వలన వచ్చిన ఫలము సౌలు కుటుంబం మీద కూడా వచ్చింది, సౌలు పిల్లల మీద కూడా వచ్చింది. లుక్ ఎట్ జోనతాన్. జోనతాన్ ఎంతో చక్కనటువంటి దావీదుని అంగీకరించి దావీదు స్నేహితుడిగా ఉన్నటువంటి వాడు, గాడ్ ఫియరింగ్ మ్యాన్. కానీ జోనతాన్ కూడా యుద్ధంలో చనిపోయాడు. తర్వాత సౌలు యొక్క కుమారులు కూడా యుద్ధంలో చనిపోయారు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే సౌలు దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరుగుతూ వచ్చింది. ఆ యుద్ధంలో వారు నీరసిల్లిపోయారంట, తగ్గిపోయారంట. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. దిస్ ఈస్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్. నీతిమంతుల గుడారం ఇది. నీతిమంతుల గుడారముగా మన గుడారాలు ఉన్నప్పుడు, నీతిమంతుల కుటుంబముగా మన కుటుంబం ఉంటూ ఉన్నప్పుడు, భక్తిని, నీతిని, యథార్థతను ప్రేమించేటటువంటి వారుగా మనం ఉన్నప్పుడు మనము, మన పిల్లలు వర్ధిల్లుతూ వస్తారు. కానీ మనం భక్తిహీనులుగా ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకముగా సౌలు యొక్క మాదిరిని అనుభవించినట్లయితే, సౌలు యొక్క పాపము వారి పిల్లల మీదకి, వారి కుటుంబం మీద కూడా వచ్చింది. ఆ కుటుంబము వర్ధిల్లలేకపోయింది అనేటువంటి పాఠాన్ని దయచేసి మనం ఇక్కడ గమనించాలి. దయచేసి ఇక్కడ మనము గమనించవలసి ఉన్నది. ఆ తర్వాత గనక మనం చూసినట్లయితే దావీదు తో దేవుడు చేసినటువంటి కవనెంట్ మనం చూస్తూ ఉన్నాం. నేను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకుంటూ నేను ముందుకు వెళ్తూ వస్తా ఉన్నాను. కొన్ని విషయాలు మీరు గమనించాలి. దావీదుతో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క కవనెంట్ ని మనము 2వ సమూయేలు గ్రంథంలో చూస్తాము. సో దావీదు 7వ అధ్యాయంలో కనుక మనం వెళ్ళినట్లయితే, గొర్రెల కాపరినైన నన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి నన్ను ఇశ్రాయేలు ప్రజల మీదకి రాజుగా నువ్వు చేశావు, నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఎంతటిది అని దావీదు దేవుని సన్నిధిలో తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు దావీదుతో చేసినటువంటి ఆ యొక్క నిబంధనని ఇక్కడ మనం నాతాను ద్వారా వెంట మనం చూస్తాం. నిత్యము నీ సింహాసనం మీద ఒకడుండక మానడు, నిత్యము నీ సింహాసనం మీద ఒకడుండక మానడు. ఈ మాట దావీదు యొక్క కుటుంబము గురించి, అక్కడ సొలొమోను గురించి మాత్రమే కాదు. కానీ సొలొమోను తర్వాత వారి పిల్లలు, దావీదు పిల్లలు ఎప్పుడు నిత్యము సింహాసనం మీద లేరు. కొంతకాలానికి సింహాసనం మీద రాజులు లేకుండా పోయారు. కానీ ఈ యొక్క దేవుడు చేసినటువంటి యొక్క నిబంధన ఎవరి గురించి అంటే, దావీదు యొక్క వంశంలో, దావీదు యొక్క కుటుంబంలో నుంచి దావీదు వేరు చిగురుగా రానైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నిత్యము సింహాసనం మీద ఆయన ఆసీనుడైనటువంటి రాజుగా ఉన్నాడు. ఆయన దావీదు కుమారుడు అనిపించుకున్నటువంటి రాజు. ఆయన దావీదు సంతానం ఇప్పటికీ సింహాసనం మీద ఉంది. ఏ విధంగా అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా. అంతేకాకుండా ఆయన సింహాసనాన్ని దేవుడు చిరకాలం వరకు స్థిరపరిచాడు. ఈవెన్ ఆయన 2వ రాకడలో కూడా దావీదు యొక్క సింహాసనాన్ని ఆయన స్థాపించి ఆయన రాజ్యము చేయబోతున్నాడు. ఆయన దావీదు పట్టణములో దావీదు కుమారుడుగా దావీదు సింహాసనాన్ని రీఎరెక్ట్ చేసి ఆయన దావీదు యొక్క రాజ్యాన్ని మరి ఎక్కువగా ఆయన పరిపాలన చేయబోతున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్
ప్రామిస్. ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని కనికరము చూడండి. అందుకనే దావీదు అంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని మేబీ కన్నీటితో ఆ ఆరాధన చేస్తుంటాడు. నేనెంతటి వాడిని, నా యొక్క కుటుంబం ఎంతటిది, నేను గొర్రెల కాపురగా ఉండేవాడిని, నాకింత భాగ్యాన్ని ఇచ్చావా అని దేవుని ఆరాధించడం అక్కడ మనము చూస్తాము. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాలు అనేవి మన క్రెడిట్స్ ని బట్టి కాదు, కానీ మన గొప్పతనాన్ని బట్టి కాదు. కానీ దావీదు అందరికంటే గొప్పవాడనో లేకపోతే అందరికంటే మంచివాడనో, ఏ పాపం ఎరగనటువంటి పరిశుద్ధుడనో దేవుడు ఎన్నుకోలేదు. గాడ్స్ ఎలక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ హిస్ గ్రేస్. ఆయన కేవలము ఆయన ఉచితమైనటువంటి కృపను మాత్రమే ఆధారం చేసుకొని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన పెంట కుప్పల మీద నుంచి దీనులను దరిద్రులను పైకి లేవనెత్తి ఆయన ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు. మీరు అనుకుంటున్నారేమో, దావీదుకు దొరికిన ఈ భాగ్యం ఎంత గొప్పది, గొర్రెల కాపురగా ఉన్న దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడని మీరు అనుకుని అసూయ పడుతున్నారా? దావీదు కంటే గొప్ప భాగ్యం దేవుడు నీకు నాకు కూడా ఇచ్చాడు. రేపు మనల్ని ఆయనతో పాటు, క్రీస్తుతో పాటు మనల్ని ఆయన ఆ మృతుల్లో నుంచి లేపి ఆ క్రీస్తుతో పాటు మనల్ని కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టి ఉన్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాము. మనము కూడా వీఆర్ ఆల్సో సీటెడ్ ఇన్ హెవెన్లీ ఆన్ థ్రోన్. సింహాసనం మీద మనల్ని కూడా ఆయన కూర్చుండబెట్టాడు. ఇన్ క్రైస్ట్, నేను చూస్తాం ఎఫెసీ పత్రికలో, ఇన్ క్రైస్ట్ we already received that throne. ఆ సింహాసనాన్ని మనకు ప్రభు, ఆ క్రీస్తు ప్రభులో తండ్రి అని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క డేవిడిక్ కవెనెంట్ అనేటువంటి దాన్ని మనము ఇక్కడ చూస్తాము. ఆ తర్వాత మనం కనుక చూసినట్లయితే మెఫీబోషెత్ గురించి ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. మెఫీబోషెత్, కుంటివాడినటువంటి మెఫీబోషెత్, ఈ యొక్క జోనాతాన్ యొక్క కుమారుడు, ఆ యొక్క యాక్సిడెంటల్ గా తన 2 కాళ్ళు పోగొట్టుకొని కుంటివాడిగా ఉన్నటువంటి ఈ యొక్క మెఫీబోషెత్ గురించి దావీదు ఎంక్వైరీ చేయటం, తన స్నేహితుడైన దావీదుకి ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధన ప్రకారము 9వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. తనని తీసుకొచ్చి తన బల్ల దగ్గర తన కుమారుల్లో ఒకడుగా కూర్చుండబెట్టుకొని తను జీవిత కాలం అంతా ఆ బల్ల దగ్గర తనకిచ్చినటువంటి ఆధిక్యతను ఇక్కడ మనం చూస్తాము. సో ఇక్కడ ఏం కనిపిస్తా ఉంది అంటే, దావీదు చూపించినటువంటి కృప, అన్మెరిటెడ్ ఫేవర్. లాంటి వాడిని నేను, చచ్చిన కుక్క నేను, నా పట్ల ఇంత దయను చూపించేవేంటి అని మెఫీబోషెతు దావీదు సాగిలపడ్డాడు. అక్కడ ఏం కనిపిస్తుంది? ఆ కృపను చూపించడానికి ఏ విధంగా యోగ్యత లేని మెఫీబోషెతు నిజానికి శత్రు సంతానము, ఆ సౌలు యొక్క కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడు. తన సౌలు కుటుంబముగా చూడలేదు, కానీ తన స్నేహితుని యొక్క కుమారుడిగా మెఫీబోషెతును చూసి ఆ కుంటివాడినటువంటి ఆ యొక్క మెఫీబోషెతుని అడిగి తెలుసుకొని సమాచారం సేకరించి తానే చొరవ తీసుకొని ఎక్కడున్నా తీసుకురండి అని చెప్పేసి పంపించి వెతికి పట్టుకొచ్చి దానికి రాజవస్త్రాలు తొడిగించి రాజకుమారుల ఒకటిగా ఆ యొక్క బల్ల దగ్గర కూర్చోబెట్టడం అనేది గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప క్రియల్లో దావీదు చేసిన ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ దయగల కార్యములో కనిపిస్తా ఉంది. నువ్వెవరు అంటే ఐ యామ్ మెఫీబోషెత్ అన్నాడు. ఆ మాట అంత చక్కగా ఉంది, ఐ యామ్ మెఫీబోషెత్. ఈ రోజు నీవు నేను ఎవరో తెలుసా? మనం మెఫీబోషెతులమే. ఎవరికి? ఇదిగో దావీదు దేవుని యొక్క స్థానంలో అక్కడ బల్ల దగ్గర ఉన్నప్పుడు మనమందరము మెఫీబోషెతులాగా, యోగ్యత లేని వారుగా, ఆ కుంటి వారుగా పడి ఉన్న మనల్ని ఆయన వెదికి తీసుకుని వచ్చి తన కుమారుల ఒకరిగా, ఇదిగో యేసు క్రీస్తు ప్రభు వారితో సమానమైనటువంటి స్థితిని మనకిచ్చి దత్తపుత్రాత్మను అనుగ్రహించి స్వాస్థ్యమునిచ్చి మనల్ని ఆయన బల్ల దగ్గర కూర్చోబెట్టుకోవటం అనేది ఇది ఎంత కృప, ఎంత అద్భుతమైన కృప. ఆ కార్యానికి సాదృశ్యంగానే దావీదు అక్కడ చేసిన క్రియ మనకి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని పొరపాట్లు, ఫాల్స్ కూడా బైబిల్ క్లియర్ గా చెప్తా ఉంది. వాటిని మనం చూద్దాం. దావీదు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని రావడానికి ఆ యొక్క ఎడ్ల బండి మీద దాన్ని చేర్చి కొత్త ఎడ్ల బండిని చేయించి ఆ యొక్క కాడిని మోయిని ఎత్తునుండి ఎడ్లను దానికి కట్టి ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క పద్ధతిలో, ఫిలిస్తీన్లు ఎట్లాగైతే ఎడ్ల బండి మీద మందసాన్ని పట్టుకొని వెళ్ళారో అదే విధంగా చేయటము అనేది మనం చూస్తాం. అక్కడ దేవుని యొక్క పనిని మానవుని యొక్క పద్ధతుల్లో చేసినటువంటి దావీదు. అక్కడ ఏం కనిపిస్తా ఉంది మనకంటే, వర్క్ ఈస్ గుడ్, మోటివ్ ఈస్ గుడ్. దేవుని యొక్క పనే చాలా ఎంతో సంతోషంగా దేవుని మందసాన్ని తీసుకురావాలని ఆశపడ్డాడు. సో డూయింగ్ గాడ్స్ వర్క్,
ఇన్ మ్యాన్స్ వే ఈజ్ ఆల్వేస్ డేంజరస్. అక్కడ ఒక భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత మనం చూసాము. దేవుని యొక్క మందసాన్ని తీసుకురాకుండా ఉండాల్సింది. తీసుకొని రావడానికి నువ్వు పూనుకున్నప్పుడు దేవుని యొక్క పద్ధతిలో చేయాలి. దేవుని పని, దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వడు. ఓ చేస్తే చేసేవలే, కనీసం నా మందసాన్ని తీసుకొస్తా ఉన్నావు పర్వాలేదని దేవుడు ఊరుకోలేదు అక్కడ. ఇలా యాజకులు మాత్రం, లేవీలు మాత్రమే మోయాల్సినటువంటి ఆ యొక్క మందసాన్ని ఎడ్ల బండి మీద తీసుకొని వస్తూ అన్యుల పద్ధతిలో, అన్యుల యొక్క క్రమంలో చేసినప్పుడు అక్కడ ఒక మరణాన్ని అక్కడికక్కడే పడి చనిపోవటము దావీదు ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. ఏంటి అయ్యా అంటే, దేవుని పనిని దేవుని పద్ధతిలో నేను చేయాలి, దేవుని క్రమంలో నేను చేయాలి. ప్రియమైన వారులారా, మనం పాఠాలు ఇక్కడ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తున్నాం. దయచేసి మీరు గమనించాలి. మనం పోగొట్టుకున్నదంతా కూడా పశ్చాత్తాపం ద్వారా తిరిగి సంపాదించుకోగలము అనేది మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం. డేవిడ్ రికవర్డ్ ఆల్. రెండవది, దేవుని సన్నిధిలో మనం యథార్థ హృదయంతో మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఎంక్వైర్ చేసినప్పుడు ప్రతి అడుగుని, ప్రతి స్టెప్ ని, ప్రతి మార్గములో ఆయన మనల్ని గైడ్ చేస్తూ నడిపిస్తూ వస్తాడు అనేది మనము రెండవదిగా నేర్చుకున్నాం. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే, నీతిమంతుల యొక్క కుటుంబం ఏ విధంగా వర్ధిల్లుతూ ఉంటుందో, వారి పిల్లల వరకు ఏ విధంగా ఆశీర్వాదం నిలిచి ఉంటుందో అనేది మనము చూస్తూ వచ్చాము. నాలుగవదిగా కనుక మనం చూసినట్లయితే, దేవుని యొక్క దయా కృప అనేది ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళికలో ఏ విధంగా మనుషుల్ని ఆయన ఎన్నుకుంటాడో, నిబంధనలు చేసి వారిని హెచ్చిస్తాడో, స్థిరపరుస్తాడో అనేది మనం చూసాం. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన అనేది, కవనెంట్ అనేది మనం చూసాము. యేసు క్రీస్తు ప్రభువులో దేవుడు నీతో నాతో కూడా క్రొత్త నిబంధన చేశాడు. న్యూ కవనెంట్ అంటారు దీన్ని. ఆ న్యూ కవనెంట్ లో మనమందరము కూడా పాలివారమై ఉన్నాము, ఆయన రాజ్యవాసులము అయ్యాము. ఇది దేవుడు మనతో చేసిన నిబంధన. ఐదవదిగా కనుక మనం చూసినట్లయితే, మనము దేవుని కృపకు మనము అర్హులము, పాత్రులము కాదు, మెఫీబోషెతు లాంటి వాళ్ళమే. కానీ దావీదు ఏ విధంగా అయితే మెఫీబోషెతు పట్ల దయ చూపించాడో, అలాంటి దయను తండ్రి అయిన దేవుడు మన పట్ల చూపించి తన కుమారులతో ఒకరిగా మనల్ని చేర్చుకొని తన సొంత కుమారుడు అనేక కుమారుల్లో జ్యేష్ఠుడగునట్లుగా ముందుగా మనల్ని ఎన్నుకొని దత్తపుత్రాత్మను అనుగ్రహించి ఆయన భోజనపు బల్ల దగ్గర మనల్ని కూర్చుండబెట్టాడు అనేది మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, దేవుని పనిని దేవుని పద్ధతిలో మనం చేయాలి. మన సొంత పద్ధతిలో, లోకానుసారమైన మార్గాల్లో మనం వెళ్ళినట్లయితే ఆశీర్వాదం కాదు కదా, శాపాన్ని కొని తెచ్చుకున్న వారం అవుతాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మరలా దావీదు దేవుని పద్ధతిలో మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు దేవుని మహిమను చూశారు. గొప్ప ఆనందంతో నాట్యం చేస్తూ దేవుణ్ణి ఆరాధించడం అనేది అక్కడ మనము చూస్తాము. దావీదు యొక్క జీవితంలో ఒక చీకటి, లేకపోతే ఒక భయంకరమైనటువంటి మచ్చగా మిగిలిపోయినటువంటి యొక్క సన్నివేశము ఇది 2వ సమూయేలు గ్రంథంలో మనము చూస్తాము. ఇక్కడ 11వ అధ్యాయం అంతా, 12వ అధ్యాయం అంతా ఈ సంఘటన మనం చూస్తాం. దావీదు భయంకరంగా పతనా స్థితిలో పడిపోయినటువంటి యొక్క స్థితి. ఎందుకంటే తను ఉండవలసిన స్థలంలో, ఉండవలసిన ప్లేస్ లో చేయవలసినటువంటి పనిని చేయకుండా, రాజులు యుద్ధానికి వెళ్లే టైంలో ఇంటి దగ్గర ఉండి ఖాళీగా మిద్ది మీద తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇట్స్ అ గ్రేట్ వార్నింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ఈ యొక్క లాక్డౌన్ టైంలో మన చేతి నిండా సమయం ఉన్నప్పుడు, చేయడానికి ఏమి లేనప్పుడు, లేకపోతే మనము కొంత లీజర్ టైం అనుభవిస్తా ఉన్నప్పుడు, ఇదిగో మనము కూడా ఆ యొక్క మిద్దె మీద తిరిగే అనుభవాల్లోకి వెళ్ళకూడదు. అంటే లీజర్ టైం ఈజ్ నాట్ బ్యాడ్ అని నేను అంటలేదు, లీజర్ టైం బ్యాడ్ అని నేను అంటలేదు. కానీ మన యొక్క లీజర్ ని, మన యొక్క ఖాళీ సమయాన్ని, మన యొక్క రెస్ట్ టైం ని పాపానికి ప్రవోక్ చేయడానికి సాతాను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. సో కాబట్టి ఈ యొక్క దావీదు దీన్ని ప్లాన్ చేసుకున్నది కాదు, యాక్సిడెంటల్ గా జరిగిందే. కానీ యాక్సిడెంటల్ గా జరిగినటువంటి కార్యము దావీదు ఇంటెన్షనల్ గా తీసుకున్నాడు. భయంకరమైనటువంటి పాపములో పడిపోయాడు. ఆ తర్వాత తన యొక్క జీవిత కాలం అంతా కనుక మనం చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి పర్యవసానాలను తను ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కొంటూనే వచ్చాడు. క్షమాపణ అయితే పొందాడు, ప్రాణాన్ని దక్కించుకోగలిగాడు, కానీ దాని యొక్క డిసిప్లినరీ యాక్షన్ నుంచి మాత్రము
ఇదిగో దేవుడు ఖచ్చితంగా డిసిప్లిన్ చేస్తూనే వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క జీవితాల్ని, మన చూపుల్ని, మన ఆలోచనని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు, సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అవుతా ఉన్నప్పుడు, ఖాళీ టైంలో ఆ యొక్క ఫోన్ పట్టుకొని కూర్చుంటా ఉన్నప్పుడు సాతానుడు ఈ విధంగానే యాక్సిడెంటల్ గానే అనేకమైన మన కళ్ళ ముందుకు వస్తాయి. యాక్సిడెంటల్ గానే వస్తాయి. ఊరికినే జస్ట్ అలా నువ్వు సర్ఫ్ చేస్తున్నప్పుడు, ఓపెన్ చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్ గానే వస్తాయి. యాక్సిడెంటల్ థింగ్స్ రేపు ఇంటెన్షనల్ అవుతాయి. ఇంటెన్షనల్ థింగ్స్ మన జీవితాలను భయంకరమైన పతనావస్థకి పాడు చేసేటువంటి, పడిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. చాలా చాలా విపరీతమైనటువంటివి నేను చూడవలసి వస్తా ఉంది. కొన్ని కొన్ని అవి వ్యక్తిగతంగా గద్దించవలసినవి కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. ఈ ఖాళీ టైంలో మన యొక్క యవనస్తులు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ, సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు కానీ, ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఏ పతన స్థితికి మనం పడిపోతున్నామో భయమేస్తా ఉంది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. దావీదు యొక్క జీవితంలో ఈ యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు తను ఎన్నో భయంకరమైనటువంటి కాస్ట్ పే చేయాల్సి వచ్చింది. ఈ యొక్క సంఘటన తర్వాత మనం చూసినట్లయితే విల్డర్నెస్ లైఫ్ ఆఫ్ డేవిడ్ రిపీటెడ్. సౌలు టైంలో తను చేయనటువంటి పనికి ఇన్నోసెంట్ గా అరణ్యాల్లో పరిగెత్తాడు, అరణ్యాల్లో తిరిగాడు. ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథంలో కూడా సెకండ్ విల్డర్నెస్ అనుభవం దావీదు జీవితంలో ఉంది. ఈ విల్డర్నెస్ అనుభవము అక్కడైతే సాంక్టిఫికేషన్ కోసము దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించి ప్రిపేర్ చేశాడు అనిపిస్తే, ఇక్కడ మాత్రము దేవుడు చాస్టైజ్మెంట్ వల్ల ఈ యొక్క విల్డర్నెస్ అనుమతించాడు. చాస్టైజ్మెంట్ అంటే డిసిప్లిన్. దేవుడు కర్ర తీసుకొని మరి అరణ్యములకు తోలాడు దావీదుని. ఇక్కడ మనము అరణ్య అనుభవాల్లో దావీదు యొక్క జీవితంలో గనక మనం చూసినట్లయితే ఆయన యొక్క ఫ్యామిలీలో వచ్చినటువంటి భయంకరమైన పరిస్థితులు తర్వాత మీరు వెళ్ళి చదువుకోండి. ఆ యొక్క అమ్నోను తన యొక్క వరుసకు చెల్లి అయినటువంటి తన యొక్క సహోదరి విషయంలో మోహించి పాపం చేయటము, ఆ కుటుంబములో భయంకరమైనటువంటి పాపము. చూసారా, తండ్రి చేశాడు, పిల్లలారా మీరు చేయబాకండి, నేనైతే చేస్తే చేశాను అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. మీరు చేయబాకండి, నేను చేశాను, నేను చేస్తే పాడైపోయాను, మీరు చేయబాకండి అంటే నువ్వు నడిచిన మార్గంలోనే కదా మేము నడిచేదంటారు వాళ్ళు. చూసారా ఎంత భయంకరమైనటువంటి పాపము. సొంత కుటుంబంలోనే తన యొక్క సహోదరిని అంత భయంకరంగా తను పాపముతో పాడు చేసినప్పుడు అక్కడ తన యొక్క సహోదరుడు అబ్షలోము తన సహోదరిని చంపేశాడు. భయంకరమైనటువంటి వ్యభిచార పాపము, మర్డర్స్, నరహత్యలు జరుగుతున్నాయి ఆ కుటుంబంలో. ఆ తర్వాత ఇంకా కనుక మనం చూస్తే నువ్వు రహస్యంగా చేసిన పాపము పబ్లిక్ గా జరుగుతుందని నాతాను ద్వారా దేవుడు చెప్పినట్టు విధంగానే ఆ విధంగానే దావీదు యొక్క ఉపపత్నులతో తన కుమారులు పాపం చేయటం పబ్లిక్ గా అది కనపడటం మనం చూస్తాం. ఆ తర్వాత తన సొంత కుమారుడు అబ్షలోము తన మీద వ్యతిరేకంగా లేవడము, ఆ అబ్షలోము వలన తన అరణ్యాల్లోనికి లిటరల్ గా పారిపోవడము, ఆ అరణ్యం యొక్క అనుభవాల ద్వారా అనేక కీర్తనలు కూడా రాశాడు. ఆ తర్వాత తన యొక్క ప్రియమైన కుమారుడి అబ్షలోము భయంకరమైనటువంటి మరణాన్ని పొందటం అనేది మనం చూస్తా ఉన్నాం. లుక్ ఎట్ దిస్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఎనిమీస్ ని జయించగలిగాడు. డేవిడ్ కుడ్ డిఫీట్ హిస్ ఫోర్స్, హిస్ ఎనిమీస్. కానీ దావీదు తన యొక్క కుటుంబం విషయంలో మాత్రము, తన ఫ్యామిలీ విషయంలో మాత్రము భయంకరంగా ఫెయిల్ అయినట్లుగా మనం చూస్తాము. తన కుటుంబంలో జరిగినటువంటి విషయాలను ఒక్కసారి ఆలోచన చేస్తుంటే ఇది దావీదు కుటుంబమేనా అన్నట్లుగా మనకి అనిపిస్తా ఉంటుంది. ఎందుకో తెలుసా డేవిడ్ చేసినటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి నిత్యము నీ కుటుంబంలో యుద్ధాలే ఉంటాయి. నీ కుటుంబం వాళ్ళ వల్లే నువ్వు ఇదిగో ఆ యొక్క విల్డర్నెస్ అనుభవాన్ని అనుభవిస్తావు. దేవుడు ఖచ్చితంగా నిన్ను డిసిప్లిన్ చేస్తాడు. తన కుమారుడు ఆ యొక్క బెత్షెబాకు పుట్టినటువంటి ఆ బిడ్డ చనిపోవటము, తర్వాత తన యొక్క కుమార్తె విషయంలో జరిగినటువంటి అవమానము, తన యొక్క కుమారుడుని తన సొంత కుమారుడే చంపేయటము, తర్వాత తన మీద తన సొంత కుమారుడే తిరుగుబాటు చేయటము, సింహాసనము రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యాలకు పారిపోవడము, ఆ తర్వాత తన సైన్యాధిపతి తన సొంత కుమారుణ్ణి ఆ యొక్క చెట్టుకు వేలాడుతున్నప్పుడు బళ్ళెంతో పొడిచి లేకపోతే ఆ యొక్క కత్తితో నరికేయడం, ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు డేవిడ్ ఏ విధంగా క్రష్ చేయబడ్డాడు, డిసిప్లిన్ చేయబడ్డాడు మనం అర్థమవుతుంది. దావీదుకు ఉన్నటువంటి మైటీ మెన్, ఇది ఒక అద్భుతమైనటువంటి పాఠం. మీరు తర్వాత ధ్యానించుకోండి. దావీదు అరణ్యంలో ఉన్నా కానీ
దావీదు చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క మైటీ మెన్, ఆ వీరుల గురించి బైబిల్ చాలా ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ వస్తుంది. ఆ బెత్లెహేము యొక్క బావిలో ఉన్నటువంటి నీళ్ల కోసము ఆలాపనగా తను హృదయం అనుకున్న మాటలు విని ఈ ముగ్గురు వీరులు వెళ్లి ఆ బావి నీళ్లు తీసుకురావటం, ఫిలిష్తీయుల యొక్క సైన్యాన్ని ఛేదించి తీసుకుని వచ్చినప్పుడు దాన్ని దావీదు వాటర్ ఆఫరింగ్ గా ఇచ్చేసాడు. దావీదుకు ఉన్నటువంటి మైటీ మెన్ లో 5 మెంబర్స్ ని గురించి ద 5 ఆఫ్ డేవిడ్ మైటీ వారియర్స్ అని చెప్తారు. అభిషై గురించి, జెహోషబెం గురించి, షమ్మా గురించి, ఎలియాజర్ గురించి, బెనయా గురించి, వాళ్ళ యొక్క గురించి ఒక ప్రొఫైల్ ని దేవుడు, ఒక బయోడేటాని, సివిని రికార్డ్ చేసి పెట్టాడు బైబిల్లో. వారు అద్భుతంగా దావీదికి వారు ఒక యోధులుగా ఉంటూ, చక్ర వలయముగా ఉంటూ, కాపాడుకుంటూ వాళ్ళు ఎంతో నమ్మకమైన లాయల్టీని కనపరిచారు. వాళ్ళ జీవితాల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. చివరిగా గనక మనం చూసినట్లయితే ఈ యొక్క దావీదు యొక్క జీవితంలో గర్వము అనేది కూడా బయటపడటం మనం చూస్తాము. ఆ విధంగా సైన్యాన్ని లెక్కబెట్టడం 24వ అధ్యాయంలో ఆ సైన్యాన్ని లెక్కించడం వలన దేవుని యొక్క తెగులు రావడము, అక్కడ దేవుడు ఏ విధంగా 70,000 మంది చనిపోవటము, అంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో దావీదు ఇమ్మీడియట్ గా రికవర్ అయ్యాడు. ఇమ్మీడియట్ గా దేవుని దగ్గరికి వెళ్ళాడు. గొర్రెల వంటి ప్రజలు ఏం చేశారు? తప్పు చేసింది నేను, పాపం చేసింది నేను, గొప్ప పాపము చేశాను కాబట్టి దేవా నన్ను శిక్షించమని అడగటం. ఆ తర్వాత దేవుని చేతిలో పడటమే మేలు అని దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి దావీదు ఆ యొక్క దేవుని యొక్క చేతికే తన జీవితాన్ని అప్పగించటము, ఇవన్నీ మనం చూసినప్పుడు గర్వం అనేది ఏ విధంగా మనుషుల యొక్క జీవితాల్ని భయంకరంగా ప్రభావితం చేస్తుందో మనము చూడగలము. సో ఈ విధంగా దావీదు యొక్క జీవితంలో మనము ఈ యొక్క అనుభవాల ద్వారా ఎన్నో పాఠాలని నేర్చుకోగలము. గొప్ప పాపము చేశాడు కాబట్టి గొప్ప ఆ యొక్క ఆశీర్వాదమును పొందినటువంటి వాడిగా, లేకపోతే గొప్ప కృపని పొందుకున్నటువంటి వాడిగా దావీదు